పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 2వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే సిగ్నిఫికెంట్గా బుల్లిష్లో క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సెక్టార్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఎనర్జీ, పిఎస్యు బ్యాంక్, రియాలిటీ సెక్టర్, ఆఫ్ కోర్స్ మెటల్స్ కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయినాయి, పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం 1.14% అనేది అండర్ ప్రెషర్లో ఉంది. సో మొత్తం మీద ఒక ఎఫ్ఎంసీజీని మినహాయిస్తే మిగతావన్నీ కూడా చక్కగా పాజిటివ్గా బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో టాప్ లూజర్స్లో ఐటీసీ అనేది కనిపిస్తుంది. ఐటీసీ సిగరెట్స్ మీద గవర్నమెంట్ సెజ్ అనేది విధించే అవకాశం ఉంది, అందుకని స్టాక్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, నెస్ట్లే ఇండియా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో ఎనర్జీ సెక్టార్ నుంచి కోల్, ఎన్టీపీసీ, హిందాల్కో, ట్రెంట్, ఎస్బీఐ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది యాజ్ కంపేర్ టు అదర్ సెక్టార్స్ అనేది పాజిటివ్గా ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే రికార్డ్ హైలో క్లోజ్ అయింది. ఇక ఎస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఈరోజు టాప్ లీడర్స్గా బ్యాంక్ నిఫ్టీ నుంచి ముందుకు రావడం జరిగింది. సో మొత్తం మీద ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ అనేది చేశాయి అనమాట. సో ప్రస్తుతానికి ఆ బిజినెస్ అప్డేట్ అనేది పాజిటివ్గా ఉంది, అందుకని బ్యాంక్స్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఒకనొక టైంలో 6% దాకా పాజిటివ్గా వెళ్ళాయి, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఈవీ ప్లాంట్ అనేది ఒకటి బై చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది లాంగ్ టర్మ్లో వీళ్ళ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ని అండ్ బిజినెస్ని స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంది, అందుకని ఈ యొక్క స్టాక్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం జేబీఎం ఆటో వచ్చేసరికి 8% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో ఈరోజు ఏంటంటే 80% ఎంసీఎక్స్ స్టాక్ పడిపోయినట్టు చూపించింది. బట్ ఏంటంటే యాక్చువల్గా ఒక స్టాక్ని 5 స్టాక్స్ లాగా వీళ్ళు స్ప్లిట్ చేయడం జరిగింది. సో ప్రాబ్లీ ఒక స్టాక్ అనేది మీరు హోల్డ్ చేస్తున్నారనుకోండి, మీకు 5 స్టాక్స్ అనేది డిమాట్లోకి యాడ్ చేయబడతాయి. అయితే ఫ్రెండ్స్, ఇది లాంగ్ టర్మ్లో పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్లో ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి 11,000 దాకా ఉంది కదా ప్రస్తుతం, దానివల్ల పెద్ద స్టాక్లే అని చెప్పేసి చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టాక్ ప్రైస్ అనేది తగ్గించబడింది కాబట్టి ఏంటంటే లిక్విడిటీ ఇంప్రూవ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ఇది ప్రస్తుతం అయితే స్టాకు 80% పడిపోయింది, ఇది వాస్తవం కాదు. జస్ట్ 1:5 స్ప్లిట్ అనేది జరగడం వల్ల ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. ఇండియన్ రూపీ 2026లో ప్రాబ్లీ కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇంకా స్ట్రాంగ్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. అది డెవలప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఓవరాల్గా 2026లో రూపీ విలువ స్టేబుల్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. రిటైల్ ఇన్వెస్టర్స్ మొత్తం మీద ఏంటంటే ప్రైమరీ మార్కెట్లో 34,840 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారన్నమాట ఫైనాన్షియల్ ఇయర్ 2026లో సో ఫార్. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్గా అయితే రిటైలర్స్ ఇన్వెస్టర్స్ కంట్రిబ్యూషన్ నుంచి మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ వచ్చేసరికి 4% అనేది డ్రాప్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీసీ స్టాక్ వల్ల ఈ యొక్క ఇండెక్స్ అనేది అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఐటీసీ మార్కెట్ క్యాపిటల్ 72,000 కోట్ల రూపాయలు అనేది కరిగిపోయిందనమాట. ఎందుకంటే జస్ట్ 2 డేస్లో అరౌండ్ 15% దాకా పడిపోవడం జరిగింది. కోర్స్ ఏంటంటే మార్కెట్ క్యాపిటల్ కూడా ప్రైస్ తగ్గిందనుకోండి, అది కూడా తగ్గిపోతుంది. ఎనీహౌ ప్రస్తుతానికి ఆ న్యూస్ వల్ల ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. ఇక బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కూడా మార్కెట్కి అయితే ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి, వోల్టాలిటీని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి బడ్జెట్ 2026 ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ రోజు సండే అనమాట. సో ప్రాబ్లీ ఈ బడ్జెట్ తర్వాత మార్కెట్లో కొన్ని సెక్టార్స్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనర్జీ సెక్టార్ నుంచి ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ షేర్స్ ఈరోజు 4% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే జెఫరీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే పవర్ స్టాక్స్కి డిమాండ్ అనేది 2026లో ఉంటుంది అని చెప్పేసి ఓ పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికి ఎనర్జీ సెక్టార్లో ఒక నూతన ఉత్సాహం అనేది కనబడింది. కుపిడ్ షేర్స్ ఒక సంవత్సరంలో 550% రిటర్న్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, 5.5 lakh ప్రాఫిట్ అనేది జనరేట్ చేసిన కంపెనీ ఇది. అయితే ఇంతగా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ సడన్గా 20% లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీని వెనక ఒక రీజన్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే సెబీ ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ని ఒక రేడార్లో పెట్టిందనమాట. దీన్ని అడిషనల్ సర్వేలెన్స్ మెజర్ అంటారు. అంటే దీంట్లో వాల్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాల్యూమ్స్ వస్తే కనుక వాళ్ళు ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం దీంట్లో ఏదైనా ఇష్యూస్ అనేది వచ్చినాయి అనుకోండి, స్టాక్కి ఫండమెంటల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ప్రస్తుతానికి ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే
స్పాట్ ఎట్టకేలకు 26,335 దగ్గర క్లోజ్ అయింది. అంటే 26,300 పైకి వెళ్ళిపోయింది ఏకంగా. సో మొన్నటిదాకా మనం 26,000 రౌండ్ నెంబర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ నెంబర్ని అయితే బ్రేక్ చేసుకుని చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.64 అనేది కనిపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ పరిశీలన చేసినట్టయితే వెరీ బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 60,174 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద రౌండ్ నెంబర్ 60,000 మార్క్ అయితే దాటింది. పుట్ కాల్ రేషియో అనేది 1.14 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్ అనేది చూపిస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 85,810 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.33 అనేది ఇండికేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం బుల్లిష్గా ఉంది. సో మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నింటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే హెవీగా పుట్స్ అయితే సెల్ చేశారు. సో మార్కెట్లో ఒక పాజిటివ్ ఉత్సాహం అనేది క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 2.89% పెరిగింది. ఫ్రెండ్స్, ఇండియా విక్స్ పెరుగుతుందంటే ఇండియన్ మార్కెట్స్లో వొలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మొన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి కూడా ర్యాలీ అనేది కనబరిచింది. 156 పాయింట్లు ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రీవియస్గా ఆల్ టైమ్ హై ఇది రెసిస్టెన్స్ అనమాట. ప్రస్తుతం ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. సో ప్రస్తుతానికి మనకి 26,405 అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. 26,234 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. 60,226 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 59,925 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి స్టిల్ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేయలేదు. బట్ ఎనీహో ప్రస్తుతానికి 86,040 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 85,540 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వోల్టాలిటీగా ఉంది. ఒకరోజు గ్రీన్, ఒకరోజు రెడ్ ఇలా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,37,703 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,36,360 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. సిల్వర్ కూడా గోల్డ్ మాదిరిగానే వోల్టాలిటీ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 2,46,414 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 2,37,125 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,233 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,131 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి 339 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 315 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా పాజిటివ్గా యూటర్న్ అనేది తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి 90,222 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 88,302 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఎనీహౌ ఫ్రెండ్స్, మొత్తం మీద మన మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫిబ్రవరి 1న స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ దానికి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం మార్కెట్ అనేది కొద్దిగా వోల్టైల్గా ఉన్న ఓవరాల్గా పాజిటివ్గా మూవ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మన మార్కెట్లో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. జనరల్గా ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందంటే అది ఒక పాజిటివ్ సంకేతంగా అయితే బ్రాడర్ పిక్చర్లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.